ఎప్పుడైనా జీవితంలో ఘోరంగా ఓడిపోయి నడిరోడ్డు మీద ఒంటరిగా నిలబడ్డావా? నిలబడితే అప్పుడు నీకర్థమవుతుంది ఈ ప్రపంచం అస్సను రంగేంటో. ఈరోజు ఈ వీడియోలో నువ్వు వినబోయేది ఒక మామూలు మోటివేషన్ కాదు, నీ నెత్తురు మరిగించే ఒక పచ్చి నిజం. ఓటమి నీకు నేర్పే అత్యంత కఠినమైన పాఠమేంటో, ఆ ఓటమిలోంచి ఒక రాక్షసుడిలా నువ్వు ఎలా పైకి లేవాలో ఈ వీడియో నీకు నేర్పిస్తుంది. వినడానికి ధైర్యం తెచ్చుకో. జీవితంలో కింద పడటమనేది ఫెయిల్యూర్ కాదు, కాని కింద పడిన చోటే ఏడుస్తూ కూర్చోవడం ఫెయిల్యూర్. నువ్వు గెలిచినప్పుడు నీ చుట్టూ 100 మంది ఉంటారు, నిన్ను ఆకాశానికెత్తుతారు, నీ గొప్పలు చెబుతారు. కాని నువ్వు ఓడిపోయిన మరుక్షణం, నీ జేబులో డబ్బులైపోయిన మరుక్షణం ఆ 100 మందిలో ఒక్కడు కూడా నీ కన్నీళ్లు తొడవడానికి రాడు. ఇదీ సమాజం తీరు. నిన్నటిదాకా నిన్ను పొగిడిన నోళ్లే ఈరోజు నిన్ను చూసి గేలి చేస్తాయి. వీడెందుకు పనికిరాడు అని ముద్ర వేస్తాయి. ఓటమి అనేది శరీరానికి తగిలే గాయం కాదు, అది నీ ఆత్మ గౌరవానికి తగిలే చెంపదెబ్బ. ఆ దెబ్బ నిన్ను కుంగదీయకూడదు, నీలో కసిని పెంచాలి. నిన్ను అవమానించిన వాళ్ల మాటలు తూటాల్లా నీ గుండెల్లో గుచ్చుకున్నాయా? అయితే ఆ దెబ్బలను అలాగే దాచుకో. ఏడుపొస్తే ఏడ్చేయి, కాని ఆ కన్నీళ్లు నేలపాలు కాకూడదు. అవి నీ కసికి ఆజ్యం పోసే నిప్పు కణాల్లా మారాలి. వాళ్లు నిన్ను తొక్కేస్తున్నారనుకుంటున్నారు, కాని వాళ్లకి తెలియదు, వాళ్లు నిన్ను పాతేయడం లేదు, ఒక అగ్నిపర్వతాన్ని నాటుతున్నారని. ఎప్పుడైనా బలంగా వెనక్కి లాగబడిన బాణం రెట్టింపు వేగంతో ముందుకు దూసుకు వెళుతుంది. నువ్వూ ఇప్పుడా బాణానివే. ఈరోజు నేను నీకొక ఛాలెంజ్ ఇస్తున్నాను, రేపటికోసం కాదు, ఈ క్షణం నుండే ఈ ఛాలెంజ్ మొదలవ్వాలి. నిన్ను ఎవరైతే పనికిమాలినవాడివన్నారో, ఎవరైతే నిన్ను చూసి నవ్వారో వాళ్లకి నీ మాటలతో సమాధానం చెప్పకు, వాళ్లతో గొడవపడకు. పూర్తిగా సైలెంట్ అయిపో. నీ ఫోన్ సైలెంట్ అవ్వాలి, నీ జీవితం సైలెంట్ అవ్వాలి, కానీ నీ కష్టం మాత్రమే భయంకరమైన శబ్దం చెయ్యాలి. 100 రోజులు, కేవలం 100 రోజులు ఈ ప్రపంచాన్ని, నీ వ్యసనాలను, నీ ఆకర్షణలను మర్చిపోయి ఒక పిచ్చోడిలా నీ లక్ష్యం కోసం చెమట చిందించు. ఆ తర్వాత నువ్వు తిరిగి వచ్చినప్పుడు నీ రాక ఒక తుఫానులా ఉండాలి. నీ సక్సెస్ నిన్ను విమర్శించిన వాళ్ల చెంప పగలగొట్టాలి. ఈ ఛాలెంజ్ స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ గతాన్ని చెరిపేసి కొత్త చరిత్ర రాయడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే, ఈ యుద్ధంలో చావైనా రేవైనా తేల్చుకోవాలి అనుకుంటే కామెంట్స్లో ఐ యామ్ రెడీ అని టైప్ చేయి. నీకంటూ ఎవరూ లేకపోయినా ఈ ప్రయాణంలో నీకు తోడుగా నేనుంటాను. ఈ నిప్పును ఇలాగే రగిలించడానికి, నా గొంతు నీలో కసిని పెంచడానికి వెంటనే ఈ వీడియోని లైక్ చెయ్యి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే ఇది కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ కాదు, ఓడిపోయిన వాళ్లందరినీ గెలుపు తీరానికి చేర్చే ఒక సైన్యం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటివరకు ఒకటి గుర్తుపెట్టుకో, కష్టపడు లేదా కనుమరుగైపో.